ఏం చేయకుండా అన్ని చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళు. 6 గ్యారెంటీల మీద ఇంతవరకు లాభం లేకుండా పోయారు వాళ్ళు. అసలు చర్చ జరుగుతుంది 6 గ్యారెంటీల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 51% ఉన్నటువంటి కులగణనను బీసీలను ఏం చేసింది? వాళ్ళ తగ్గించి 42% ఇస్తామని చెప్పన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత, బీసీలకు ఇచ్చింది ఎంత? ఇంకా 5%. 10% ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే పెంచింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం మేము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ ఇచ్చుకోవడము, ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మినిస్టర్లతో మాట్లాడియడము, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఈ వ్యతిరేకత పోదు. పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్డీఏకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ప్రజాపాలన దూరంగా. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మన దేశంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అమలు అవుతలేవు? 6 గ్యారెంటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమని 6 గ్యారెంటీలు? ఎన్డీఏ రిపోర్ట్ వచ్చి ఇప్పుడు రాలేదంటది. వచ్చి వారం 15 రోజులే. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు?